అది 1971 పెరు దేశం నుంచి ఒక ప్యాసింజర్ విమానం అనేది బయలుదేరింది. అది కూడా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మీదుగా వెళ్తుంది. ఆ సమయంలో వీళ్ళ దరిద్రానికి అదే టైంలో తుఫాన్ కూడా ఏర్పడింది. ఆ తుఫాన్ కారణంగా ఏమైందంటే ఒక పిడుగు పడడం వల్ల ఆ విమానం 2 ముక్కలుగా ఈజీగా ఇరిగిపోయింది. అందరూ చనిపోయారు. ఒకే ఒక అమ్మాయి జూలియానా బతికింది. ఆ అమ్మాయి ఎలా బతికింది అంటే ఎప్పుడైతే ఆ పిడుగుపడి 2గా విడిపోయిందో ఆ విమానం, ఆ సమయంలోనే ఆమె కూర్చున్న సీట్ అలా బయటికి విసిరేయబడింది ఆమెతో పాటు. అయితే ఆ సీట్ చాలా మెత్తగా ఉండటం వల్ల అది ఒక పారాషూట్ లాగా ఉపయోగపడింది ఆ పిల్లకి. అప్పుడు ఏమైందంటే అది చాలా స్లోగా నిదానంగా అమెజాన్ ఫారెస్ట్లో ల్యాండ్ అవడం వల్ల ఆ అమ్మాయి ప్రాణాలతో బతికింది. ఒక కాలర్ బోన్ అనేది విరిగిపోవడం జరిగింది ఆ అమ్మాయికి. సో ఓకే, 10,000 అడుగుల ఎత్తు నుంచి విమాన ప్రమాదంలో మెరుపుబడి ఇరిగిపోయిన విమాన ప్రమాదం నుంచి అమ్మాయి బతికింది, బయటపడింది. ఓకే, మేము నమ్మే అనుకుంటాం. కానీ ఇక్కడే ఉంది అసలైన మైండ్ బ్లాక్ విషయం ఏంటంటే ఆ పిల్ల అతిపెద్ద ఫారెస్ట్ ఏదైతే ఉందో అందులోంచి ఎలా బయటపడింది అనుకుంటున్నారు? అమెజాన్ ఫారెస్ట్ నుంచి. ఇక్కడే ఉందో ట్విస్ట్. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జువాలజిస్టులు అనమాట. చిన్నప్పుడు తను పెరుగులోని రెయిన్ ఫారెస్ట్కి దగ్గరలో పెరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు ఒక టిప్ చెప్పారు, ఫారెస్ట్లో ఎప్పుడైనా తప్పిపోతే ఖచ్చితంగా ఇది నువ్వు ఫాలో అవ్వన్నారు. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి, 100% మీరు ఎప్పుడైనా తప్పినా మీకు యూజ్ అవుతుంది. అదేంటంటే నీటి ప్రవాహం ఏదైతే ఉందో అది ఎప్పుడు దిగువ వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు జస్ట్ ఫాలో అయిపోతా వెళ్ళిపో, జనసాంద్రత ఉన్న ప్లేస్కి ఖచ్చితంగా వెళ్తా ఉంది. ఆ అమ్మాయి చేసింది కూడా అదే. దాదాపు 11 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళి ప్రాణాలతో బయటపడింది. ఈ రియల్ ఇన్సిడెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.